స్థాయి ఉన్నవారికే పద్మ అవార్డులు. బీజేపీ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్న గద్దర్ లాంటి వారికి ఇవ్వం. కేంద్ర పథకాల పేర్లు మార్చితే సహించం. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు బిన్ లాడెన్, దావుద్ పేర్లు పెట్టుకున్న అభ్యంతరం లేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్. స్థాయి ఉన్న వాళ్ళకే పద్మ అవార్డులట. గద్దర్ స్థాయి ఏందో బండి సంజయ్కి తెలియదా? బండి సంజయ్కి స్థాయి ఉన్న వాళ్ళకి అవార్డు. గద్దర్కి ఏ స్థాయి కావాలి? తెలంగాణ కోసం అసలు ఆయన అనుకుంటే ప్రభుత్వాలు ఆయన కోరుకున్న నౌకరిచ్చేది. బయట దేశాలలో కూడా విలాసవంతంగా బతకచ్చు. కానీ నిరంతరం ప్రజల కోసమే కొట్లాడిండు, పాట పాడిండు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలు పాడినప్పుడు బండి సంజయ్ ఎక్కడున్నాడు? ఇవాళ మీ పార్టీలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ని అడుగు గద్దర్ అన్న గొప్పతనం గురించి. గద్దర్ అన్న పాటలు ఏమంటున్నాడు? బీజేపీ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నాడట గద్దర్. అంటే తుపాకీ పట్టి చంపిండా? మాట్లాడితే ఏమన్నా అర్థం ఉండాలి. తుపాకీ పట్టి చంపిండా? పాటలు పాడిండు. ఖచ్చితంగా మేము మాటకు మాట, తూటకు తూట అనే విధంగా మాట్లాడి ఉండొచ్చు. కానీ మీ లెక్క మసీదులు కూలుస్తాం, మత కల్లాలు సృష్టిస్తాం. ఎక్కడన్నా మత కల్లాలు ఇక్కడ మొత్తం శివాలయాలను దవ్వుతాం. ఏంది ఇది? మసీదులను దవ్వి అక్కడ ఉన్నటువంటి లింగాలను బయటికి తీస్తాం, మత కల్లాలు సృష్టిస్తాం. ఒకవేళ అక్కడ మత కల్లాలకు తావు లేకపోతే అక్కడ జరిగేటట్టు చేస్తాం. రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీలను కూలగొడతాం. ఇవే కదా. ఇవాళ మీ పార్టీలో ఏ సిద్ధాంతాలను ఆధారంగా ఈటల రాజేందర్ను చేర్చుకున్నారు? ఏ సిద్ధాంతాల ఆధారంగా తుల ఉమన్ చేర్చుకున్నారు? బొడిగ శోభను చేర్చుకున్నారు? కాంగ్రెస్ పార్టీ నుంచి ధర్మపురి అరవింద్ను బీజేపీలో ఎట్లా చేర్చుకున్నారు? అన్ని పార్టీలు తిరిగి వచ్చిన రఘునందన్ రావును మీ పార్టీలో ఏ సిద్ధాంత ప్రకారం చేర్చుకున్నారు? మావోయిస్టు సిద్ధాంతం నాది అని చెప్పినటువంటి మందకృష్ణ అన్నకు పద్మ అవార్డులు ఏ రకంగా ఇచ్చిరు మీరు? మేము అనేది ఏంటంటే, ఇక్కడ సామాజిక ఉద్యమ కోణం లోపల మందకృష్ణ అన్న 30 ఏళ్ళుగా ఆ జాతి వర్గీకరణ జరిగితేనే మా జాతి బాగుపడుతుందని ఉద్యమాలు చేస్తూ అనేక పథకాలకు ఆయన ఆద్యుడైండు. ఆ కోణం లోపల ఆయనకు అవార్డు ఇవ్వడాన్ని మనం స్వాగతిస్తున్నాం. కానీ ఇక్కడ గద్దర్ అన్న స్థాయిని తక్కువ చేసి మాట్లాడుతూ బండి సంజయ్ ఏం మాట్లాడుతూ ఉన్నాడు? గద్దర్ అన్న స్థాయి ఏందో తెలంగాణ ప్రజలను, మీ పార్టీలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ని అడిగితే తెలుస్తుంది. ఎట్లా మాట్లాడతారు? ఇది రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు బిన్ లాడెన్, దావుద్ పేర్లు పెట్టుకున్న అభ్యంతరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఆ పార్టీకి సంబంధించినటువంటి పేర్లే పెట్టుకుంటారు. కానీ మీరు చెప్పిన పేర్లు పెడతారా? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ట్యాక్సీలు కడుతున్నారు. ఆ ట్యాక్సీలను తీసుకొని ప్రజలకు సంక్షేమ ఫలాలు ఇస్తున్నప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి పథకాలను పెట్టుకుంటారు తప్ప బండి సంజయ్ ఇండ్లు అని పెడతారా? బండి సంజయ్ పింఛన్లు అని పెట్టాలనా? బండి సంజయ్ భరోసా అని పెట్టాలనా? ఎట్లా మాట్లాడతారు? ఇది స్థాయి ఉన్న వాళ్ళకు మాత్రమే పద్మ అవార్డులు ఇస్తాం, గద్దర్ లాంటి వ్యక్తులకు ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మర్చిపోయారు జనాలు బండి సంజయ్ని. ఈ దెబ్బతోటి మేము ఈటల రాజేందర్కు లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఈటల రాజేందర్కు మేము రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వము అని స్పష్టం చేసినట్టే కనబడుతుంది. మరి ఈటల రాజేందర్ ఆలోచన చేసుకోవాలి. బండి సంజయ్ మాట్లాడినటువంటి మాటలను ఈటల రాజేందర్ ఒకసారి ఆత్మ పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి బీజేపీ పార్టీలో చేరినటువంటి ప్రతి ఒక్క లీడర్ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మేము ఈ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకే ప్రాధాన్యతను ఇస్తాం, ఇతర పార్టీ నుంచి ఈ పార్టీలో జాయిన్ అయినటువంటి వాళ్లకు ఇట్లాంటి ప్రాధాన్యతను ఇవ్వము అని చెప్పి స్పష్టంగా చేసినట్టున్నది. ఆ క్వశ్చన్ అడిగినటువంటి తెలివి తక్కువ రిపోర్టర్ను కూడా మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. గద్దర్ స్థాయి ఏందో, గద్దర్కు పద్మశ్రీ అవార్డు ఎందుకు ఇవ్వరని చెప్పేసి అడిగింది కదా, ఆ రిపోర్టర్ను కూడా మనం క్వశ్చన్ చేయాలి.
పాటలు పాడుతూ జనాలను జాగృతం చేసినటువంటి ఘనత గద్దర్ది. గద్దర్కు ఏది అనే ఇట్లా పార్టీలు మారలే, పూటకు పార్టీలు మారలే, నమ్మిన సిద్ధాంతం కోసం మట్టిలో కలిసేదాకా ఒకటే ఒక నినాదంతో ఉన్నాడు, ఒకటే ఒక విధానంతో ఉన్నాడు. గద్దర్ స్థాయి అది. గద్దర్ స్థాయి గురించి ఎవ్వరు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది తెలంగాణ ప్రజల లోపల. అన్ని పార్టీల దగ్గరికి పోయిండు. ఇలా మీ పార్టీ ప్రధానమంత్రి మోడీ మీటింగ్లో గద్దర్ వచ్చి నిన్ను కలవలేదా? అందరి దగ్గరికి పోయినటువంటి వ్యక్తి. గద్దర్ను అవమానించినందుకు కేసీఆర్కు ఏ గతి పట్టిందో చూడలేదా? గద్దర్ గురించి తక్కువ మాట్లాడితే అంత మంచిది బీజేపీ పార్టీకి కానీ ఏ పార్టీకి కానీ. బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలకే అవార్డులా? అలా రాజ్యాంగంలో ఎక్కడైనా ఉన్నదా? గద్దర్ పేరు చిరస్మరణీయం. బండి సంజయ్ వ్యాఖ్యలు అభ్యంతరకరం. ఆయన కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలకే అవార్డులు ఇస్తారా అలా అని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉన్నదా అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. మీడియాతో మాట్లాడిన ఆయన గద్దర్ పైన బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది కథ. ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం. పట్టభద్రుల స్థానంలో పోటీకి వెనుకడుగు. అంతర్గత సర్వేల్లో నెగటివ్ రిజల్ట్. నిరుద్యోగ యువత సానుకూలంగా లేరని స్పష్టం. పరాభవ భయంతో చేతులెత్తేసిన గులాబీ పార్టీ టీచర్ సెగ్మెంట్ల పైన సైతం అనాసక్తి. ఇది ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ దూరం అవుతా ఉన్నది. మొన్నటి ఎంపీ ఎన్నికల లోపల గుండు సున్నా. ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల లోపల గ్రాడ్యుయేట్స్ అనుకూలంగా లేరు, టీచర్లు కూడా అనుకూలంగా లేరని అంతర్గత సర్వేలో తెలుసుకొని ఆ పార్టీ పోటీకి దూరంగా ఉన్నది. ఆయా సెగ్మెంట్ల లోపల కవిత ఉన్నది, కేటీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు. బలమైనటువంటి బీఆర్ఎస్ లీడర్లు అంతా కూడా ఈ టీచర్ ఎమ్మెల్సీ స్థానాల లోపల, ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల లోపల పెద్ద లీడర్లే ఉన్నారు బీఆర్ఎస్ లీడర్లు, కానీ వెనుకడిగేస్తారు. ఆ స్థానం లోపల పోటీకి నిలబడేటువంటి వ్యక్తులు కూడా కొన్ని షరతులు పెట్టిర్రట. మేము బరిలో ఉంటాం కానీ మా ఎన్నికల ఖర్చు అంతా కూడా పార్టీ భరించాలి అని చెప్పేసి. అంటే ఇదంతా ఎందుకు తలకాయ నొప్పి? ఎట్లా గెలవం? ఒకవేళ పుసుక్కున గెలిచినటువంటి వ్యక్తి ఖచ్చితంగా అధికార పార్టీ లోపలికి పోయేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి పోటీకి దూరంగా ఉండబోతా ఉన్నారు. ఇంకోటి, నిరుద్యోగులు సాధారణంగా ఏ అధికార పార్టీ పైన అయినా నిరుద్యోగులు జరంత గుస్సుగా ఉంటారు. గత 10 ఏళ్ళుగా నిరుద్యోగుల పట్ల వాళ్ళకు అర్థమైపోయింది. నిరుద్యోగులు 10 ఏళ్ళు మన మీద ఎంత కోపంతో ఉన్నారో అర్థమైపోయింది. ఆయా స్థానాల లోపల గతం లోపల అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించారు, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులను గెలిపించారు. ఇవాళ నిరుద్యోగుల నుంచి క్యాచ్ చేసుకోవాలని అనుకుంటే గ్రాడ్యుయేట్స్ నుంచి బీఆర్ఎస్ పార్టీ బరిలో ఉండాలి, కానీ నిరుద్యోగులు ఎవరు కూడా కోపంతో లేరు అధికార పార్టీ పైన. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా నోటిఫికేషన్లు లేవు, నోటిఫికేషన్లు వచ్చినాయి, ఉద్యోగాలు సక్రమంగా ఫిలప్ అయిపోయినాయి, జాబుల్లోకి ఎక్కిపోయారు. దాంతో నిరుద్యోగుల లోపల ఏమంతా కూడా అసహనం లేదు. ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు పడుతున్నాయి కాబట్టి ఉపాధ్యాయుల లోపల కూడా అసంతృప్తి లేదు. మరి ఈ టైం లోపల పోటీలో ఉండి పరువు తీసుకునే కంటే పోటీ చేయకుండా ఊకున్నది ఉత్తమం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేస్తున్నది. ఇది కథ. పరాభవంతో చేతులు ఎత్తేసిన గులాబీ పార్టీ. సర్వేలు చేయించుకుంటే మొత్తం కూడా వ్యతిరేకమైనటువంటి రిపోర్ట్స్ వచ్చినాయి. కాగును తప్పుదారి పట్టించి కాళేశ్వరం నిర్మాణం. నాటి ప్రభుత్వం ప్రకటన అంతా ఫేక్. కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మాణంతో 6 రెట్లు పెరిగిన విద్యుత్ ఛార్జీలు. ఇప్పటి వరకు 50 టీఎంసీలకు మించి వాడలేదు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టులు నిర్మిస్తే ఆదిలాబాద్లో 2 లక్షల ఎకరాలకు నీరు అందేది. బ్యారేజీలు నిర్మించిన స్థలాలు సరైనవి కావు అంటూ సిడబ్ల్యూసి రిపోర్టు. ఘోష్ కమిషన్ ఎదుట విద్యుత్ జేఏసీ నేత రఘు వివరణ. ఇది కథ. నేను బొట్టు రక్తం ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టించిన అని చెప్పే కేసీఆర్ ఇలా వీటికి సమాధానం చెప్పాలి. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే ఆదిలాబాద్ లోపల 2 లక్షల ఎకరాలకు నీరు అందేది. చేయలే. బ్యారేజీలు నిర్మించినటువంటి స్థలాలు ఏది కూడా సరైనవి కావు అంటూ కూడా కాగు రిపోర్ట్ ఇచ్చింది. కాగునే తప్పుదారి పట్టించి ఈ కాళేశ్వరం నిర్మాణం చేపట్టారు.
కేసీఆర్ కూడా ముందు హాజరు కావాల్సి ఉంది. మొత్తం కూడా అప్పటి ప్రభుత్వం అంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అప్పుడు చేపట్టినటువంటి తుమ్మిడిహట్టి వద్ద అసలు నీళ్లు లేవని చెప్పడం శుద్ధాబద్ధమని విద్యుత్ జేఏసీ నేత రఘు స్పష్టం చేశారు. అక్కడ కావాల్సింది 160 టీఎంసీ లేనని, సెంట్రల్ వాటర్ కమిషన్ సైతం అక్కడ నీళ్లు లేవని ఎప్పుడు చెప్పలేదని తెలిపారు. కానీ తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకపోవడం ఇంజనీరింగ్ మీద అవగాహన లేకపోవడమే అని కమిషన్కు వివరించారు. ఇది కథ. ఇక పద్మ అవార్డుల పైన లేఖ రాసి ఊరుకున్నారేమో, వ్యక్తుల ప్రతిభ గురించి కేంద్రానికి చెప్పి ఇప్పించాల్సింది. రాష్ట్రం పంపిన జాబితాలో ఎవరికి పురస్కారం రాలేదన్న సీఎం. ఆరోగ్యశ్రీ, దివ్యాంగులకు పెన్షన్ లాంటి సామాజిక మార్పులు తీసుకొచ్చిన చరిత్ర నాది. ఎస్సీ వర్గీకరణకు మల్లు వెంకటస్వామి కుటుంబాలే అడ్డంకి. మందకృష్ణ మాదిక. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన జాబితాలో ఎవరికి పద్మ అవార్డులు రాలేదని సీఎం రేవంత్ అన్నారని, కేవలం ఆయన లేఖ రాసి ఊరుకున్నారేమో అనే అనుమానాన్ని మందకృష్ణ మాదిక వ్యక్తం చేశారు. పద్మ అవార్డులు ఇవ్వాల్సిన వ్యక్తుల ప్రతిభ గురించి కేంద్రానికి చెప్పి పురస్కారాలు ఇప్పించాల్సిందని సూచించారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర. జై బాపు, జై భీమ్, జై సంవిధాన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని మార్చే కుట్ర, అందుకు ప్రధాని మోడీ ప్రయత్నాలు. దేశంలో గాంధీ పరివార్, గాడ్సే పరివార్ మధ్య యుద్ధం. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ. రాజ్యాంగ పరిరక్షణకు రాహుల్తో కలిసి నడుద్దాం. సీఎం రేవంత్. మధ్యప్రదేశ్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ సభకు హాజరు. ఇది బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అంటూ రాహుల్ గాంధీ నిన్న మాట్లాడడం జరిగింది. బీజేపీ నుంచి దేశాన్ని రక్షిస్తున్న రాహుల్ గాంధీ అంటూ కూడా ఈ విషయాన్ని మాట్లాడడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని మార్చేటందుకు ప్రధాని మోడీ కుట్ర చేస్తున్నారు అని చెప్పి, అదేవిధంగా గాంధీ పరివారకు అట్లనే గాడ్సే పరివారకు జరుగుతున్నటువంటి యుద్ధంగా మాట్లాడడం జరిగింది. దీంట్లో యుద్ధం రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడేటోళ్లకు, రాజ్యాంగాన్ని మార్చాలనుకునే వాళ్ళకు మధ్య జరుగుతున్న యుద్ధం అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న జరిగినటువంటి మీటింగ్ లోపల మంత్రులతో సహా హాజరై మాట్లాడడం జరిగింది. ఇకపోతే మిగతా 4 గ్రామాల్లోనూ 4 పథకాలు 3-4 రోజుల్లో షురు. కసరత్తు చేస్తున్న అధికారులు. ఎకరాల వారీగా రైతు భరోసా, సాగుకు యోగ్యమైన భూమి లెక్క తేలాక సాయం పంపిణీ. ఇది రైతు భరోసా కింద 4,41,911 మందికి లబ్ధి జరిగింది మొదటి రోజు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 18,180 మందికి లబ్ధి కలిగింది. కొత్త రేషన్ కార్డులు 51,912 మంది కార్డులు పొందిర్రు. పాత రేషన్ కార్డుల లోపల 103,674 మంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు 72,000 ఇందిరమ్మ ఇండ్లను మొదటి రోజు ప్రభుత్వం ఏదైతే పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న గ్రామాల లోపల ఇంతమందికి లబ్ధి కలిగింది. మొదటి రోజు 6,87,677 మందికి లబ్ధి కలిగింది. రైతులు, కూలీల ఖాతాల లోపల 579 కోట్లను జమ చేసిర్రు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి 4 పథకాల లోపల 6 లక్షల మంది దాదాపుగా ఒక్క రోజే లబ్ధి పొందడం జరిగింది. ఇది ఒక రికార్డ్ అనే చెప్పాలి. మరో 3-4 రోజుల లోపల మిగతా గ్రామాల లోపల కూడా సర్వేలు చేసి ఆ గ్రామాల లోపల గ్రామ సభలు నిర్వహించి అక్కడే లబ్ధిదారులను ఇచ్చేటువంటి పని ముందటేసుకున్నది ప్రభుత్వం. గతం లోపల రాత్రికి రాత్రే ఆ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే పథకాలు దక్కేవి. ఇది ఇవాళ గ్రామ సభ లోపల ఎవరు లబ్ధిదారులు గ్రామాల లోపలనే జనం మధ్యనే తేలిపోనున్నది. వీట్లల్లో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు చొరపడి అక్కడ గ్రామ సభలు జరగకుండా గ్రామ సభల లోపల గందరగోళం క్రియేట్ చేస్తూ, గొడవలు క్రియేట్ చేస్తూ, ప్రజలకు అసలైన అర్హులకు పథకాలు అందకుండా, బెనిఫిట్స్ పొందకుండా ఒక గొడవలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితి లోపల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే పని ముందటేసుకుంటామని ప్రభుత్వం వెనుకడుగేయకుండా ముందడికి పోతున్నటువంటి ముచ్చట మనందరికీ అర్థమైతేనే ఉన్నది. భరోసా కింద 579 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఒకటేసారి 6,87,000 మందికి నిన్న ఇవ్వడం జరిగింది. 563 గ్రామాల లోపల ఈ పథకాలని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్టు కింద మండలానికి ఒక గ్రామం లోపల ఈ సభలో గ్రామ సభలు పెట్టి వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా ఆత్మీయ భరోసా పైన హైకోర్టులో పిల్. మున్సిపాలిటీలోనూ అమలుకు చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం 4 వారాలు గడువు విధిస్తూ సిఎస్కు ఆదేశం. ఇక రిటైర్డ్ ఆఫీసర్లకు నో ఎక్స్టెన్షన్, మళ్ళీ పొడిగింపు ఇవ్వద్దని సీఎం ఆదేశాలు. పక్కా ఇది.
మార్చి తర్వాత దాదాపు 1000 మంది ఇంటికే. అన్ని శాఖలకు సిఎస్ సర్క్యులర్. అత్యధికంగా మున్సిపల్ శాఖలో 200 మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా బీఆర్ఎస్కు కొమ్ము కాస్తున్నట్టే మనకు ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ పవర్లోకి రాగానే 55,000 ఉద్యోగాల భర్తీ, 10,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగాల కొనసాగింపు పైన అనుమానాలు. రాగానే ఉద్యోగ నోటిఫికేషన్ లేచింది, 55,000 ఉద్యోగాలు నింపింది. అయినప్పటికీ 10,000 మంది ఇంకా కాంట్రాక్ట్ వ్యవస్థ లోపల పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళను తొలగించాలి అనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇది రిటైర్డ్ ఆఫీసర్లను మళ్ళొక్కసారి ఎక్స్టెన్షన్ ఇవ్వద్దని, రిటైర్డ్ ఆఫీసర్లను దాదాపుగా 200 మంది కేవలం మున్సిపల్ శాఖలనే ఉన్నారు. మొత్తం వివిధ శాఖల లోపల 1048 మంది ఆఫీసర్లు, రిటైర్డ్ ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి ఓఎస్డీలుగా, సెక్రటరీలుగా, ఆయా శాఖల హెచ్ఓడీలుగా వీళ్ళను రిటైర్డ్ ఆఫీసర్లను పెట్టి బీఆర్ఎస్కు తొత్తులుగా పెట్టిర్రు. ఇక్కడ అన్ని ఆఫీసుల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నియమించినటువంటి ఈ రిటైర్డ్ ఆఫీసర్లు ఇంకా బీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా మారి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలను ముందే బీఆర్ఎస్ పార్టీకి చేరవేస్తూ ఉన్నట్టుగా ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం ఆలోచన చేస్తూ ఉన్నారు వాళ్ళని తొలగించాలని. దాదాపుగా 1000 మంది ఆఫీసర్లు టెన్యూర్ మార్చి 31 తోటి ముగియనున్నది. వీళ్ళంతా బీఆర్ఎస్ లీడర్లకు సన్నిహితంగా ఉండడం, తమ శాఖ పరిధిలో జరిగేటువంటి అంతర్గతమైనటువంటి విషయాలను కూడా బీఆర్ఎస్ పార్టీకి చేరవేస్తున్నట్టుగా అర్థమైపోయింది. ఫస్ట్ వాళ్ళని మొత్తం తీసేయాల్సిందే. ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతి అన్నకు బెయిలు, సుప్రీంకోర్టు మంజూరు. సూర్యాపేటలో పరువు హత్య, సోదరి కులాంతర వివాహం చేసుకుందని కక్ష పెంచుకున్న సోదరుడు. కృష్ణను ప్లాన్ ప్రకారం నవీన్ హతమార్చినట్టు డౌటు, రాళ్లతో కొట్టి ఉరిదీసినట్టు అనుమానాలు. నేడు మీడియా ఎదుట మీర్పేట నిందితుడు, పోలీసులు ప్రవేశపెట్టే అవకాశం. 16 ఏళ్లలోపు వారిని సినిమా థియేటర్లోకి అనుమతించదు. రాత్రి 11 నుంచి ఉదయం 11 గంటల వరకు. హైకోర్టు. ఆర్టీసీలో సమ్మె సైరన్, ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మిక సంఘాల డిమాండు. 2 పిఆర్సీలు సైతం అమలు చేయాలని 21 డిమాండ్లతోటి యాజమాన్యానికి నోటీసు. 15 రోజుల్లో స్పందించాలని డెడ్లైన్ ఇచ్చిర్రు. టీజీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. సంస్థలోని ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటుగా మొత్తం 21 డిమాండ్లతో బస్ భవన్లో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్కు కార్మిక సంఘాలు సోమవారం సమ్మె నోటీసులు అందజేశాయి. సమస్యలను ఆయనకు వివరించాయి. 15 రోజుల యాజమాన్యం స్పందించకపోతే రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టి ఉద్యమిస్తామని హెచ్చరించారు. వక్ఫ్ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం. 14 సవరణలకు ఓకే, విపక్షాలు సూచించిన మార్పులు తిరస్కరణ. జేపీసీ చైర్మన్ పాల్ తీరుపైన విపక్షాల ఆగ్రహం. 31న లోక్సభకు తుది నివేదిక అందజేత అంటూ ఒక వార్తనైతే చూడొచ్చు. అట్లనే మొత్తంగా నిన్న జరిగినటువంటి వార్తల లోపల బండి సంజయ్ వార్తే మొత్తం ట్రెండింగ్ ఉన్నది. ఇక నమస్తే తెలంగాణ పత్రిక ఏం రాసుకొచ్చిందో చూద్దాం మనం. వాళ్ళు రాసే వార్తలు ఏముంటాయి, మరి అన్ని పత్రికలు ఎటు రాసుకొచ్చినాయి, ఆయన ఎటు రాసుకొచ్చిండో ఒకసారి చూద్దాము. ఇక భరోసా పైన బంగపాటే. ఎక్కడన్నా అసలు నువ్వు చాలా వెనుకబడి ఉన్నావు. నమస్తే తెలంగాణ పత్రిక ఏం రాసుకొచ్చింది, ఇక్కడ జగిత్యాలన్నట రైతులు ఫోన్లు పట్టుకొని కూర్చున్నారట టకీమని. రాత్రి 12 గంటల తర్వాత రైతు భరోసాకు సంబంధించినటువంటి, రైతు కూలీలకు సంబంధించినటువంటి అమౌంట్ ఆ అకౌంట్ల లోపల పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే పైసలు పడ్డాయి. అయితే ఇక్కడ ఈయన ఏం రాసుకొచ్చిండు చూడు, ఇదిగా టింగ్ వెయిటింగ్ అట. భరోసా పైన బంగపాటే, పెట్టుబడి సాయం మరింత ఆలస్యం, తొలి రోజు పైలట్ గ్రామాలకేనట. నేడు నల్లగొండలో రైతు మహాధరణ. ఇది కథ. ఇదే శుద్ధ తప్పున్నటువంటి వార్త. నిన్న రైతుల అకౌంట్ల లోపల పైసలు పడ్డాయి, బీఆర్ఎస్ లీడర్ల అకౌంట్ల లోపలే పడ్డాయి చాలా మందికి. ఏ వార్త రాసుకొస్తాడు, ఏదో వార్త ఉండాలి కదా. మళ్ళీ దీని మెయిన్ హెడ్డింగ్, పల్లి ధరల పైన లొల్లి, మద్దతు ధర పైన బగ్గుమన్న అన్నదాతలు, ఒక్క రోజులోనే ధర 3,000 తగ్గడం పైన ఆగ్రహం. అచ్చంపేట మార్కెట్లో ఫర్నిచర్ ధ్వంసం, సెక్రటరీతో పాటు చైర్పర్సన్ భర్త పైన దాడి. పెట్టుబడులను మించి కాంగ్రెస్ కట్టుకథలు. 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు నిజంగా తెస్తే సీఎం రేవంత్కు సన్మానం చేస్తాం. ఎందుకు, నువ్వెందుకు? అబద్ధాల్లో గోబెల్స్ వారసులు కాంగ్రెస్ వాళ్ళు. అబ్బా మీకంటేనా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో నవమాసాలు మోసిన తల్లి బీఆర్ఎస్, మంత్రసాని కాంగ్రెస్. అట్లానా? రేవంత్ మోసాలను ఇంటింటికి వివరించాలి. మరి ఎందుకు పంపించిరా మిమ్మల్ని? మీరు అంత శుద్ధ పూసలే అయితే మిమ్మల్ని
నిన్ను ఎందుకు ఇట్లా జనం మీద వదిలేసిర్రు, మీరు ఆయనను ఎందుకు ఫామ్ హౌస్కి పరిమితం చేసిర్రు? త్వరలోనే బీఆర్ఎస్వి కొత్త కమిటీలు శిక్షణలు, బీఆర్ఎస్వి క్యాలెండర్ ఆవిష్కరణలో సభలో కేటీఆర్. ఆర్టీసీలో సమ్మె సైరన్, సీఎం మంత్రుల ఇండ్ల ముట్టడి, పెండింగ్ బిల్లులపైన ఫిబ్రవరి 5న నిరసన, తెలంగాణ సర్పంచుల జేఏసీల హెచ్చరిక. సర్పంచులు ఇంకా మీరు బీఆర్ఎస్ ట్రాప్లో వడకుర్రి. అసలు మీ బిల్లులు పెండింగ్లో పెట్టిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళు ఇక చూడండి, వార్త రాసుకొచ్చింది, తెలంగాణ సర్పంచుల జేఏసీ హెచ్చరిక. ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటుతున్నా పైసలు ఒక్కొక్క దానికి అడ్జస్ట్ చేస్తూ ఉన్నారు. ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు అమౌంట్ను సర్దుబాటు చేస్తూనే సర్పంచుల బిల్లులను, చిన్న చిన్న బిల్లులన్నింటినీ కూడా ఒక్కొక్క దాన్ని ఫిలప్ చేసుకుంటూ వాళ్ళకు అందజేస్తూ వస్తూ ఉన్నారు. కాళేశ్వరం పైన ఆరోపణలకు ఆధారం లేవే. ఇక వస్తే గ్రామాల్లోని వారే రైతు కూలీలా, మున్సిపాలిటీలో ఉండేవారిపైన వివక్ష ఎందుకు? ఎవరు రైతు కూలీనో ఎవరు కాదో ఎట్లా తేలుస్తారు? 129 మున్సిపాలిటీల్లో 8 లక్షల మంది కూలీలు. 4 వారాల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పైన హైకోర్టు ఆదేశం. ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్య. అబ్బా, ఇట్లయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని ఎంతమంది ఆత్మహత్య చేసుకోవాలి? ఇక్కడ ఏ చిన్న కారణాలతోటైనా ఈ వార్తను ఇంత హైలైట్ చేయాల్సినటువంటి అవసరం ఉందంటారా? నమస్తే తెలంగాణ పత్రిక ఏ వ్యక్తిగత కారణాలతోటి మరణించినా కూడా వీళ్ళు దీన్ని ప్రధాన వార్తగా వేస్తూ ఉన్నారు. చూడరి, జాబితాలో పేరు లేదని ఉరేసుకున్న యువకుడు. దయచేసి అట్లా ఎవరు చేయకండి. జాబితాలో పేరు రాకపోతే అధికారులు మళ్ళీ రాసుకుంటున్నారు, వాళ్ళకి ఇండ్లు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏసీబీకి చిక్కిన మున్సిపల్ వార్డు అధికారి వినోద్ కుమార్. ఇందిరమ్మ ఇంటికి లంచం. ఇక ఇది ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎవ్వరికి రూపాయి ఇవ్వద్దని చెప్పేసి మంత్రి పొంగులేటి స్పష్టం చేసిండు. ఎవరికి రూపాయి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు.